దానికి పెద్ద ఎగ్జాంపుల్ ఉందండి. శివ సినిమాలో తనికెళ్ళ భరణి గారి భాష అందరికీ అర్థమవుతుంది. నేను కూడా అంతే. తనికెళ్ళ భరణి గారు మాట్లాడితే తెలంగాణ ఆయన మాట్లాడేది పక్కా హైదరాబాదీ యాదవ్ భాష మాట్లాడతారు ఆయన. ఆ మాండలికం మాట్లాడతారు, యాదవ మాండలికం. ఆ సినిమాలో అది అర్థమైంది కదా సార్. నాగార్జున గారు ప్యూర్ ఆంధ్ర మాట్లాడతారు, కానీ మెర్జ్ అయింది కదా, అర్థమైంది కదా. నేను కూడా అంతే. అట్లనే తనికెళ్ళ భరణి సార్ ఏ సినిమా చేసినా ఆయన లోపల ఏ పాత్ర ఇచ్చినా దాంట్లో జీవించిపోతారు ఆయన. అట్లనే ఇది కూడా. ఓకే, అంటే సేమ్ మీకు కూడా అదే అంటే అదే వస్తుంది. ఎందుకంటే మొన్న ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ చూసినప్పుడు ఆ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో మొత్తం దాని తాలూకా ఛాయలన్నీ కూడా మీ వినిపిస్తుంటాయి కదా స్పష్టంగా, రైట్ ఫ్రమ్ ద రోలింగ్ టైటిల్స్ దగ్గర నుంచి. మీకు మొన్న కూడా చెప్పారు. సో ఒక సినిమా తాలూకా ఒక జియోగ్రఫీ బట్టి ఒక సంగీతాన్ని ఎలా మీరు డిఫరెన్షియేట్ చేస్తారు అసలు? యాక్చువల్లీ అదే ప్రీ వెడ్డింగ్ షో నేను కథ విన్నప్పుడు శ్రీకాకుళం, వైజాగ్ ఆ సైడ్ నేను సాంగ్స్ వినడం, నేను ముందు నుంచి అన్న వాళ్ళతోని ఫ్రెండ్షిప్ ఉండడం వల్ల, వీళ్ళతో తిరగడం వల్ల నాకు ముందు నుంచి వంగపండు గారు లాంటి కవులు ఆ పాటలు వింటుంటే మీ శ్రీ